హైదరాబాద్ నగరంలోని మెట్కాన్గూడ ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయంటే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం చూసే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో భూ ప్రకంపనలు సంభవించాయి. గాజుల రామారంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మెట్కాన్ కాలనీ ప్రాంతంలో ఉదయం 10 గంటల 10 నిమిషాల సమయంలో భారీ శబ్దంతో కూడిన ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఇండ్లలోని వస్తువులు కదిలిపోయాయని, దీంతో ఆందోళనకు గురైన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ల నివాసితులు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలోని భారీ శబ్దం భూకంపం వల్ల వచ్చిందా, సమీపంలోని క్వారీలు ఇతర ప్రాంతంలో జరిగిన పేలుళ్ల వల్ల వచ్చిందా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. రెవెన్యూ అధికారులు, నిపుణులు ఘటన స్థలానికి చేరుకొని ప్రకంపనల కారణాలపై అధ్యయనం చేస్తూ ఉన్నట్టు మనకు అర్థమవుతూ ఉంది. ఏదైతే సోషల్ మీడియాలో చాలా వరకు ఒక వీడియో మరి చెక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ వీడియో ఒకసారి చూడండి. చూశారు కదా, ఒకసారి మళ్ళీ ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, మొత్తం కూడా భూమి అంతా కూడా కంపించినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మరి దీనికి గల కారణాలు ఏంటని కూడా అనేక మంది మరి విశ్లేషణ చేస్తూ ఉన్నారు. చాలామంది కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది భూకంపం వల్ల వచ్చినటువంటి ఏదైతే శబ్దాలా, లేకపోతే సాధారణంగా పేలుళ్లు సంభవించినప్పుడు వచ్చేటువంటి శబ్దాలను కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి ఒకవేళ కనుక భూకంపం వస్తే సౌండ్ మాత్రం ఏమాత్రం కూడా రాదు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో భూకంపం సంబంధించినటువంటి జోన్ లేదు. గతంలో 2014లో ఒకసారి మాత్రమే వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా హైదరాబాద్ నగరంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూకంపం అయితే రాదు. మొన్న రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ కరీంనగర్, వరంగల్ లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం భూకంపం వచ్చిందని ఒక వార్తనైతే వచ్చింది. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్లో వచ్చింది భూకంపమా, లేకపోతే పేలుడు సంభవించడం వల్ల వచ్చినటువంటి శబ్దమా అని అనేక మంది మరి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ పేలుళ్ళు సంభవించినప్పుడు కావచ్చు, ఇలాంటి ఏదైతే భూమి కూడా ప్రకంపనలు వస్తాయంటూ కూడా కొంతమంది నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఏదైతే 10 గంటల 10 నిమిషాలకు వచ్చినటువంటి భూ ప్రకంపనలు ఏవైతే ఉంటాయో ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే అపార్ట్మెంట్లో ఉండేటువంటి వాసులు కావచ్చు, అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు కావచ్చు, ఒకటేసారి మరి భయభ్రాంతులకు గురయ్యారు. భూకంపం వచ్చిందా, ఇంత పేలుడు సంభవించింది, పక్కనే మన బ్లాస్ట్ జరిగిందా అని కూడా చాలామంది భయంతో ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఏదైతే విద్యార్థులు స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులను సైతం మరి స్కూల్ యాజమాన్యం ఇంటికి కూడా పంపించిందట. అదేవిధంగా చాలామంది విద్యార్థులు ఇలా ఒక్కసారిగా పేలుడు శబ్దంతో పాటు భూమి అదలడంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలా వరకు కూడా మరి ఏడ్చినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక హైదరాబాద్ నగరంలో ఒక భయంకరమైనటువంటి వాతావరణం అయితే కొనసాగుతుంది అనేది మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే ఈ భూ ప్రకంపనలతోటి మన నిజంగానే భూకంపం వచ్చిందా అని కూడా చాలామంది భయపడుతున్నటువంటి పరిస్థితులు మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఏదైతే ప్రాణ నష్టం జరగలేదు, అదేవిధంగా ఎలాంటి ఆస్తి నష్టం కూడా ఈ భూ ప్రకంపనల వల్ల జరగలేదని మనం చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అంటే సాధారణంగా భూకంపం కనుక వస్తే సుమారు 5 నుంచి 6 కిలోమీటర్లు కావచ్చు, ఇంకా ఎక్కువ రేడియస్లో మరి భూకంపం వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే కొంత ప్రాంతంలో మాత్రమే భూ ప్రకంపనలు రావడంతో చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మరి పేలుళ్ళు సంభవించడం వల్లనే ఈ భూ ప్రకంపనలు వచ్చాయి, ఈ శబ్దం వచ్చిందంటూ కూడా మరి చాలామంది ఆరోపణలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి అపార్ట్మెంట్లకు సంబంధించి పిల్లర్లు తవ్వినప్పుడు మధ్యలో ఎలాంటి పెద్ద బండరాలు వచ్చినప్పుడు కూడా వాటిని పగలగొట్టడానికి కావచ్చు, వాటిని బ్లాస్ట్ చేయడానికి ఏదైతే అనుమతులు లేనటువంటి కొన్ని పేలుడు పదార్థాలను ప్రయోగిస్తూ ఉంటారు. ఇందువల్ల మరి ఇలాంటి భారీ శబ్దం వచ్చింది అంటూ కూడా చాలామంది మరి నిపుణులు చెప్తూ ఉన్నారు. మరోపక్క చూసుకుంటే హైదరాబాద్లో నిఘా వ్యవస్థ అంతా కూడా మరి నిద్రపోయిందంటూ కూడా ఆరోపణలు మరి వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇంత భారీ శబ్దం రావడం ఇప్పటి వరకు కూడా అధికారులు దీని మీద మరి ఛేదించకపోవడం కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున సౌండ్ వచ్చిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు కావచ్చు, అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి ప్రజలు కూడా మరి చెప్తా ఉన్నారు.
ఇంత సమయమైనా కూడా ఇప్పటి వరకు అసలు ఏం జరిగిందనే గురించి ఇప్పటి వరకు ఛేదించలేదు. ఇప్పటికే ఆల్రెడీ రెవెన్యూ ఆఫీసర్లు కావచ్చు, నిపుణులు కావచ్చు అక్కడికి వెళ్ళి ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నిజంగానే భూకంపం వచ్చిందా లేకుంటే ఇలాంటి పేలుడు పదార్థాలు ఏమన్నా ఉపయోగించినట్టు కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక మరి ఆ పేలుడు పదార్థాలు కనుక అక్కడ ఉపయోగిస్తే ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏదైతే మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు.